బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 10 రోజుల పాటు బడ్జెట్ సెషన్ జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే లోక్సభ ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కేంద్రం పార్లమెంటులో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీనికి తగ్గట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 25న పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 2 లక్షల కోట్ల వరకు బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ బడ్జెట్ ను ఈ నెల 25న జరిగే బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్ పై అన్ని శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల ముందు 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టగా ఇప్పుడు ఆ 4 నెలలు కలుపుకుని పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్లో 6 గ్యారంటీలకి అధిక ప్రాధాన్యత ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మహిళలకు ఉచిత బస్ సౌకర్యంతో పాటు 500కే గ్యాస్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రుణమాఫీకి అధిక నిధులు కేటాయించనున్నారు. ఇక వీటితో పాటు పలు కీలక అంశాలపై అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. 10 నుంచి 12 రోజుల పాటు జరగనున్న వర్షాకాల సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ కు ఆమోదం తెలపడంతో పాటు స్కిల్ యూనివర్సిటీకి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోనున్నారు. అలాగే ఈ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ను కూడా ప్రకటించనున్నారు. రైతు భరోసా విధి విధానాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధి పొందిన వారి నుంచి రికవరీ, తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నం తదితర అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నారు. విద్యా, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటుపై చర్చించనున్నారు. ధరణిలో జరిగిన అక్రమ వ్యవహారాలపై ప్రభుత్వం వైట్ పేపర్ పెట్టనుంది. అన్నిటిపై సుదీర్ఘంగా చర్చిస్తూనే గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనుంది కాంగ్రెస్ సర్కార్. మొత్తంగా బడ్జెట్ తో పాటు పలు బిల్లులు, నివేదికలను సభలో పెట్టనుంది ప్రభుత్వం. దాదాపు 10 రోజుల పాటు సభ జరపాలని డిసైడ్ అయిన నేపథ్యంలో గత ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ సభా వేదికను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇక నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 10 రోజుల పాటు బడ్జెట్ సెషన్ జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే లోక్సభ ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. కేంద్రం పార్లమెంటులో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీనికి తగ్గట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 25న పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. రైట్ సాదిక్, ఈరోజు ఉదయం 10 గంటలకు అటు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ బడ్జెట్ కి సంబంధించి ఏ అంశాలు ఉండనున్నాయి, అంటే దేనికి ఎక్కువగా కేటాయించే అవకాశాలు ఉన్నాయి సాదిక్? రత్న, నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం అవుతున్న తర్వాత ఇటీవల మరణించినటువంటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఆమె యొక్క సేవలు, ఆమె యొక్క రాజకీయ భవిష్యత్తు పైన అందరూ మాట్లాడతారు. ఆ తర్వాత సభ పూర్తి స్థాయిలో కూడా సంతాప తీర్మానం చేస్తుంది. అనంతరం సభ రేపటికి వాయిదా పడుతుంది. ఆ తర్వాత బిఎస్సి సమావేశం ఉంటుంది, బిజినెస్ అడ్వైజరీ కమిటీ. అందులో ఎన్ని రోజులు సమావేశం జరపాలన్న పైన